వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న రాజు. కల్వకుర్తి పట్టణానికి చెందిన జ్యోతి రిపోర్టర్ రాజు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో శుక్రవారం జాతీయ తెలుగు సరస్వతి పరిషత్ మరియు జ్యోతి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ దినోత్సవ కవి సమ్మేళనం, జాతీయ వాగ్దేవి పురస్కారాలు మరియు ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు, శాసన మండలి మాజీ చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి కుమార్ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎల్లప్పుడూ సమాజహితం కోరుకునే వారు జర్నలిస్టులు మొదటి వారని వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్న బోలే రాజును స్నేహితులు అభినందించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. తలకొండపల్లి మండలంలోని హరియనాయక్ తండా పంచాయతీకి చెందిన సూర్యనాయక్ తండా నుంచి పడకల్ బీటీ రోడ్ వరకు ఉన్న సుమారు కిలోమీటర్ దూరం రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. వర్షాకాలం కారణంగా రోడ్డుపై ఉన్న కంకర తేలిపోవడంతో వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచు ప్రమాదాలు చోటు చేసుకునడంతో గ్రామస్తులు సర్పంచ్ కొర్ర శిరీష కృష్ణనాయక్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ప్రజల విజ్ఞప్తికి స్పందించిన సర్పంచ్ వెంటనే చర్యలు చేపట్టి రహదారిపై మొరం పోయించి మరమ్మతులు చేయించారు. దీంతో రహదారి ప్రయాణానికి అనుకూలంగా మారి వాహనదారులకు ఉపశమనం లభించింది. గ్రామ ప్రజల భద్రత కోసం తమ వంతు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా హరియనాయక్ తండా, సూర్యనాయక్ తండా ప్రజలు, నాయకులు, సర్పంచ్ శిరీష కృష్ణ నాయక్ తో పాటు పాలక వర్గ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు దశరథం, వెంకటేష్, పంతు, శారద, నాయకులు హర్య, కర్ణ, శంకర్, నవీన్, శివ తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో వారు పాల్గొని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలోని వంకేశ్వరం గ్రామంలో 16 గంజాయి మొక్కలు, 19 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. It is going to be lost for you. So you have to make the other person also aware. So same issue with respect to awareness about drugs. So if your children, your family, you are only protecting that. Ma pillal ketla avoid ledu, our friends circle, but if there is somebody else, so this is a common social responsibility we have to ensure that prati okar ki matlab society ki a safe environment person we have to work hard. So there is one monitoring of illicit cultivation of poppy and cannabis crop in the district. So my district Parillo, there have been previous cases of cultivation, especially forest local areas. So we have to, especially with forest department and police, have to do a important role in stopping this menace. With respect to investigation, crime, inter-district cartels, from police. Speaking sir, whenever you are attending Ram Sabha, you could also do. Right? Thank you. So I think most of this fringe, urban fringe area, I think Kalvakurti area, there will be accumulation of cases. There is more looked at the urban fringe. Kalvakurti we recently conducted cordon search operation and we used this for integrated district check posts, especially at Kota Junction at Kalvakurti. So this can be done.
still no progress. So ఈ సంవత్సరంలో we have taken up Arrive Alive program చాలా గట్టిగా అన్ని చోట్ల అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ హ్యావ్ కల్పకుర్తిలో చూస్తే this accident number of fatal accidents పెరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలోని బిచ్నేపల్లి మండలం వట్టెం గ్రామంలో నిర్మిస్తున్న పునరావాస మరియు పునర్నిర్మాణ కాలనీని తెలంగాణ రాష్ట్ర R&R కమిషన్ శివకుమార్ నాయుడు పరిశీలించారు. కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన సమీక్షించారు. నాగర్ కర్నూలు జిల్లా బిచ్నేపల్లి మండలం వట్టెం గ్రామం వద్ద నూతనంగా నిర్మిస్తున్న R&R కాలనీని రాష్ట్ర R&R కమిషన్ శివకుమార్ నాయుడు అదనపు కలెక్టర్ అమరేందర్ తో కలిసి సోమవారం పరిశీలించారు. కాలనీలో నిర్మించిన గృహాలు, అంతర్గత రహదారులు, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరావాసం పొందనున్న కుటుంబాలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు నాణ్యతతో ఉండాలని సూచించారు. కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వసితుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పునరావాస కాలనీలో నివసించనున్న కుటుంబాలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు 2026-27 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 74 ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇన్స్పెక్టర్లు మరియు ఆయాలు నియామక ప్రక్రియ చేపట్టారు. అర్హులు అభ్యర్థులు జూన్ 9 నుండి జూన్ 15 వరకు సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇన్స్పెక్టర్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హతతో పాటు ప్రీ ప్రైమరీ శిక్షణ లేదా టీటీసీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆయా పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణత అర్హత నిర్ణయించారు. ఎంపికైన ఇన్స్పెక్టర్లకు నెలకు 8,000 రూపాయలు, ఆయాలకు 6,000 గౌరవ భృతి చెల్లించనున్నారు. స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. దరఖాస్తు ఫామ్లు మరియు పూర్తి వివరాలు జిల్లా విద్యాశాఖ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ శివారులోని నాగారం చౌరస్తాలో క్యాబ్ డ్రైవర్ పై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. కారును అడ్డంగా పెట్టాడంటూ జరిగిన వాగ్దావం తీవ్ర రూపం దాల్చింది. సినీ నటుడు ప్రభాస్ విలన్ గా నటించిన ఓ నటుడు డ్రైవర్ ను దుర్భషలాడి దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఘటన అనంతరం బాధితుడు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కీసర పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరోసారి తన ప్రతిభను చాటుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ ఏడాది 3 విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి టాపర్స్ గా నిలవగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు 400 మార్కులకు పైగా స్కోర్ చేశారు. 40 మందికి పైగా విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులై పాఠశాల రికార్డు సాధించారు. ఈ విజయానికి ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ, నాణ్యమైన బోధన ప్రధాన కారణమని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోనూ కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులో ఉందని ఈ ఫలితాలు నిరూపించాయని అధికారులు పేర్కొన్నారు. కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించిన పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ఉచిత అల్పాహారం, ప్రత్యేక స్టడీ అవర్స్, సాయంత్రం స్నాక్స్, రవాణా భత్యం, ఉచిత విద్యా కిట్ వంటి సౌకర్యాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ నెక్కొండ గారు, మరి అదేవిధంగా గౌరవ గ్రామ పెద్దలు, మరి అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, మీ అందరికీ కూడా నమస్కారం. అయితే మనకు ప్రతి సంవత్సరము బడిబాట కార్యక్రమం అనేటటువంటి తప్పనిసరిగా ఉంటున్నది. అయితే దీనిలో భాగంగా మనము బడియీడు కలిగిన పిల్లలందరినీ కూడా ప్రత్యేకించి మనకు నర్సరీ పూర్తయిన తర్వాత మనకు అంగన్వాడీ పూర్తయిన తర్వాత 5 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ కూడా విధిగా ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం, తర్వాత అదేవిధంగా మరి 5th తర్వాత 6th లేదా 7th అయిపోయినటువంటి పిల్లలు పిఎస్ యూపీఎస్లల్లో 5th క్లాసులు తర్వాత 7th క్లాసులు పూర్తి చేసుకున్నటువంటి పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా మన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, ప్రత్యేకించి ప్రైవేట్ వెళ్ళేటటువంటి
విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను తప్పనిసరిగా కూడా కన్విన్స్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనేటటువంటిదే ఈ బడిబాట యొక్క ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మన గవర్నమెంట్ వినూత్నమైనటువంటి అనేక రకాలైనటువంటి కార్యకలాపాలను మనకు అనేకమైనటువంటి పథకాలను ఇట్లా అనౌన్స్ చేసి మన ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడానికి మరి గవర్నమెంట్ కూడా కృషి చేస్తుంది. దానిలో భాగంగా మరి గౌరవ గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు, మరి మీ అందరి సహకారంతోన ఖచ్చితంగా కూడా మనము ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్యను పెంచుకుంటూ పోవాలనేటటువంటిదే మన ఇప్పుడు లక్ష్యం ఉన్నది. కాబట్టి దానికి మీ అందరి తోడ్పాటు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మన విద్యా హక్కు చట్టం ప్రకారము గ్రామంలో ఉండేటటువంటి గ్రామ యువత, మహిళా సంఘాల వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా గ్రామ పెద్దలు అందరూ కూడా బాధ్యత వహించి మీ సమీప పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో మరి పిల్లలను చేర్పించి ఆ రకంగా చేసినట్లయితే మనం అనేక రకాలైనటువంటి మన నియమన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. మనకు గవర్నమెంట్ పాఠశాలల లోపల అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ పాఠశాలల లోపల అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉంది. మరి ప్రైవేట్ పాఠశాలలకు అబ్బాయిలను పంపిస్తూ ఉన్నారు. మరి మనం చూసినట్లయితే ఈరోజు ఏ టాప్ ర్యాంకులు చూసినా కూడా ఖచ్చితంగా అమ్మాయిలకే వస్తున్నాయి. దాంట్లో మన గత సంవత్సరం మన ఇక్కడే గంగాపూర్ లోపల 10th క్లాస్ అయిపోయినటువంటి 3 పిల్లలకు స్టేట్ ర్యాంకులు వచ్చినాయి మొన్న ఇంటర్మీడియట్ మార్కుల లోపల ఫస్ట్ ఇయర్లో. సో అంటే ఇక్కడ ఒక కాంప్రహెన్సివ్ స్టడీ అనేటటువంటిది మేము ఇవ్వగలుగుతాం. సో కాబట్టి మరి దీంట్లో భాగంగా మరి ఈ విద్యార్థులకు మరి మన దగ్గరికి వచ్చేటటువంటి పిల్లల తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి నెల 3వ శనివారము పీటీఎం నిర్వహించబడుతుంది. పీటీఎం అంటే పేరెంట్ టీచర్స్ మీటింగ్. ఆ పీటీఎం లోపల మన పిల్లల స్థితిగతులు, మన పిల్లల చదువు యొక్క పరిస్థితి, మరి మన పిల్లల యొక్క డిసిప్లిన్ విషయం, ఇవన్నీ కూడా మనకు అక్కడ చర్చించుకొని ఆ పిల్లల యొక్క స్థాయిలకు అనుగుణంగా మరి మేము కూడా మీరు ఎప్పటికప్పుడు మా దగ్గరకు వచ్చి మీ పిల్లల పరిస్థితులను మాతో చర్చించగలిగితే ఖచ్చితంగా కూడా పిల్లలకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి తప్పనిసరిగా కూడా సందర్భం ఏర్పడుతుంది. మీరు ఎటు వచ్చేసి మనం ఏదో ఇట్లా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసి జాయిన్ చేసినాము ఇక మన బాధ్యత తీరిపోయిందని కాకుండా మీరు ఖచ్చితంగా కూడా నెల మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని మనము ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగితే ఆ పిల్లల యొక్క మన భవిష్యత్తుకు మనం మంచి బాటలు వేసిన వాళ్ళం అవుతాం. మీరు అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు ఒకవేళ మీరు డబ్బులు వెచ్చించి ఒకవేళ అక్కడ పంపే క్రమం లోపల మీరు ఆ డబ్బులను కూడా పొదుపు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పిల్లల భవిష్యత్తుకు ఇంకా మనకు ముందరి భవిష్యత్తు లోపల ఆ డబ్బులను మరి పిల్లల కోసం వెచ్చించే డబ్బులు ఏవైతే ప్రైవేట్ పాఠశాలలకు వెచ్చించే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ పిల్లల భవిష్యత్ తరాల కోసం కూడా అవి దాచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పిల్లలు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందాలి. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము కూడా ఇవ్వాలి. సో దాంట్లో భాగంగా మనమంతా కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మీరు మా దగ్గర జాయిన్ చేయండి. మీ పిల్లల స్థితిగతులు ఎప్పటికప్పుడు నా దృష్టికి తేండి. నేను మా టీచర్స్ అందరితో కూడా మాట్లాడిచ్చేసి మీ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఒక మంచి నాణ్యమైన విద్యను అందించడానికి మేమంతా కూడా ఖచ్చితంగా కృషి చేస్తాం. మరి ఈ సంవత్సరం చూసినట్లయితే మనకు దాదాపు ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్స్ లోపల 43 మందికి 400 పైన మార్కులు వచ్చినాయి. అంటే ఈ పిల్లలు అంటే మేము ఎంత శ్రమపడ్డం అనేటటువంటి విషయానికి ఇది ఒక ఉదాహరణ. దాదాపు 500 పైన 500కు అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 8 మంది ఉన్నారు. ఒక 2-3 మార్కుల లోపల 500 మిస్ అయినటువంటి వాళ్ళు, ఒక 4 మనకు 500 దాటినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా నెక్స్ట్ మనకు సమీప భవిష్యత్తు లోపల ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు లాస్ట్ ఇయర్కి వెళ్ళే మనకి ఇక్కడ IIIT స్టార్ట్ అయింది. మరి ఈ సంవత్సరం చూసినట్లయితే ఈ సంవత్సరము మనకు ఏమైందనంటే ఇక్కడ పెద్దాదిరాల లోపల చదివినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి అమ్మాయి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో అందరి గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి ఆరాధ్య అమ్మాయి పేరు. ఆ అమ్మాయి 577 మార్కులు తెచ్చుకున్నది. మన ప్రభుత్వ పాఠశాల లోపల హైయెస్ట్ మార్కులు ఆ అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయికి మొదటి సీటుగా ఇక్కడ మనకు IIIT మహబూబ్నగర్ లోపల మొన్ననే సీట్ వచ్చింది. సో మనకి ఇప్పుడు దాదాపు గతంలో ఏముండేదంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు 80%, 20% ప్రైవేట్ పాఠశాలలో చదివిన పిల్లలకు
IIIT అనేటటువంటి వచ్చేది ఉండే. మరి ఈ సంవత్సరం ఏముందనంటే ఈ సంవత్సరము అట్లా కాకుండా మొత్తం 100% ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకే IIIT అనేటటువంటివి దాంట్లో సీట్లు ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి మనం ఏ రకంగా చూసినామంటే డైరెక్ట్ మన పిల్లలు ఇప్పుడు IIT అనేటటువంటి ప్రతి తల్లిదండ్రుల యొక్క కళ, లేదా MBBS అనేటటువంటి ప్రతి తల్లిదండ్రుల యొక్క ఇట్లా ఒక మంచిగా చదివించాలనేటటువంటి వాళ్ళకు కళ. మరి మన జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ప్రైవేట్లో చదివిస్తేనే ఇవన్నీ నెరవేరుతాయి అనేటటువంటిది కూడా చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం. సో అట్లా కాకుండా మరి మీ పిల్లలను కూడా ఆ స్థాయిలకు అనుగుణంగా మేమంతా కూడా ఖచ్చితంగా పిల్లలని అభివృద్ధి చేయడానికి మేమంతా కూడా నేను మా స్టాఫ్ అంతా కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. సో మనం ఈ సంవత్సరం చూసినట్లయితే ఇప్పుడు మనకు 9 రకాల ఐటమ్స్తో గవర్నమెంటే ఒక కిట్ ఇస్తూ ఉంది. దాంట్లో టై, బెల్ట్, బ్యాడ్, షూ, సాక్స్ అట్లా ఎవ్రీథింగ్ అట్లా ఇస్తూ ఉంది. మనకు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏముందంటే ఇప్పుడు నోట్ బుక్స్ కూడా ఇస్తున్నాం. మన గతంలో ప్రభుత్వ పాఠశాలకు బుక్స్ వచ్చేవి, మరి ఇప్పుడు బుక్స్తో పాటుగా నోట్ బుక్స్ కూడా ఇస్తూ ఉన్నారు, కాపీలు. మరి ఇవన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నారు. మనకు ఇంకోటి ఏంటంటే స్కూల్లో పిల్లలకు అన్ని అవసరాలకు అనుకున్న అన్ని రకాలుగా మేమంతా తీర్చిదిద్దినాం. అన్ని ఇప్పుడు వాటర్ ప్లాంట్ వస్తూ ఉంది. వాటర్ ప్లాంట్ కూడా డోనర్స్ అడిగినా వాటర్ ప్లాంట్ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరానికి వెళ్ళి మనకు స్వచ్ఛమైన నీరు అనేటటువంటిది ఖచ్చితంగా పిల్లలకు అక్కడే లభిస్తుంది. ఈ అన్ని రకాలైనటువంటి తరగతి గదులు, లైబ్రరీ, ఆట, స్పోర్ట్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ పిల్లలకు ఆటలను డెవలప్ చేయాలని చెప్పనని 25,000 రూపాయలు మనకు ఆటలలో ఇస్తూ ఉన్నది. మరి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు ఆటల్లో రాణిస్తే ఆటల్లో కూడా వాళ్ళని ఇమీడియట్గా మనకు స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే ఈ అవకాశం ఉండదు, ఈవెన్ స్పోర్ట్స్లో ఉన్నా కూడా. మరి ప్రతి సంవత్సరం మనకు లైబ్రరీలు అని చెప్పనని ఈ సంవత్సరం మనకు గంగాపూర్కి లైబ్రరీ కూడా శాంక్షన్ అయింది. మరి ఇవన్నీ రకాలు ఉన్నాయి. సైన్స్ పరికరాలు వస్తాయి. ఇవన్నీ కూడా మనకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఇప్పుడు మన గతంలో లేకుండే ఇప్పుడు ప్రత్యేకంగా వీళ్ళకు గ్రాంటులు కేటాయించి ఈ గవర్నమెంట్ మనకు లైబ్రరీలు కానీ, సైన్స్ మెటీరియల్ కానీ, క్రీడా వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంది. మరి పిల్లల ఇంట్రెస్ట్ను బట్టి చదువు మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకు చదువుల్లో, ఆటల్లో ఆసక్తి ఉన్నటువంటి ఆటల్లో ఆ రకంగా మనము ప్రభుత్వం ద్వారా ఇమీడియట్గా మన గోల్ రీచ్ కావడానికి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు విషయాన్ని మన గౌరవ సర్పంచ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, మరి రఘు గారు కానీ, మహేష్ గారు కానీ, మరి మీరంతా కూడా మీరు ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళేటటువంటి పిల్లల్ని వాళ్ళని పేరెంట్స్తో కూడా మళ్ళీ మీరు అవసరమైతే మీరు పిలిచేప్పుడు ప్రస్తుతం సర్పంచ్ గారు ఒకవేళ ఆ పిల్లలకు కూడా చెప్పేసి మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రతి నెల ఒక్కొక్క పిల్లవానికి 600 డబ్బులు ఇస్తూ ఉంది. ఏది ట్రాన్స్పోర్టేషన్ కోసం. ఒక స్కూల్కు నియర్ బై హై స్కూల్కి కనీసం 5 కిలోమీటర్ల దూరం ఉండాలి, 3 నుంచి 5 కిలోమీటర్ల మధ్య ఉంటే అట్లాంటి పిల్లలకు అందరికీ కూడా ఒక్కొక్కరికి 600 రూపాయల చొప్పున మన గవర్నమెంట్ ఇస్తూ ఉంది. సో అట్లా ఇక్కడికి వెళ్ళొచ్చే పిల్లలందరూ కూడా మీరు ఒకవేళ జాయిన్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డు, పేరెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అవన్నీ ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఆధార్ కార్డు జిరాక్స్, పేరెంట్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అన్నీ చేస్తే అవి మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కు పెట్టుకోవడానికి అవకాశం అవసరపడుతుంది. మరి అదేవిధంగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఇచ్చేటప్పుడు కూడా అప్పుడు క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అప్పుడు అవసరం ఉంటాయి. సో ఇవన్నీ ముందే తెచ్చుకొని పెట్టుకొని ఉంటే అవన్నీ కూడా మనకు ఎప్పుడు గవర్నమెంట్ అడిగేటప్పుడు ఇమీడియట్ ఇచ్చేసి మనం ఇవన్నీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మేమేం చెప్తున్నామనంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టు ఇప్పుడు మేము ప్రొవైడ్ చేస్తాం. మా సార్ ముందుకు వచ్చిండ్రు. మేము ఏంటంటే ఈ ఆటోకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే ఈ సంవత్సరం మేము ఇస్తాం. ఒకవేళ గవర్నమెంట్ శాంక్షన్ అయిన తర్వాత అవి మాకు ఇవ్వండి. ఇప్పుడు ముందు మాత్రము మేము ఇస్తాం ట్రాన్స్పోర్ట్కు. ఇప్పుడు 7వ తరగతి పిల్లలు ఈ సంవత్సరంకి వెళ్ళి అన్ని ప్రభుత్వ పాఠశాలల లోపల టిఫిన్స్ ఇస్తూ ఉన్నారు. ముందు హై స్కూళ్ళు, తర్వాత ప్రైమరీ స్కూల్లో అట్లా దశల వారి అన్ని స్కూల్లో కూడా ఈ మనకు బ్రేక్ఫాస్ట్ ఇస్తూ ఉన్నారు. మరి ఓవరాల్గా కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంపిక అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా చూసినట్లయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళే ఉన్నారు. మనము అది కూడా మనం ఒకసారి తెలుసుకోవచ్చు. ఎందుకోసం అని అంటే మన గతంలో అయితే ఏపీఎస్సీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళకు 5 మార్కుల వెయిటేజ్ ఉండేది. అయితే ఇప్పుడు మళ్ళీ టీఎస్పీఎస్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ మారిపోయింది అనుకోండి. అయినప్పటికీ కూడా మనకి ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీలలో కానీ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 వీటిలో అన్నిట్లలో కూడా జాబులు పొందేటటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమంగా మన ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళినటువంటి వాళ్ళే అక్కడ మనకు అవన్నీ సీట్లు సంపాదించగలుగుతున్నారు.
సో కాబట్టి మరి ఇవన్నీ విషయాల్ని మరి ప్రత్యేకించి తల్లిదండ్రులందరూ కూడా, పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచండి, మా దగ్గరికి మీ పిల్లలను పంపేయండి. మీ పిల్లల్ని మా పిల్లలకు భావించి మేము చాలా చాలా మంచిగా చూసుకుంటాం. మనకేమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా అవన్నీ కూడా మనం ఖచ్చితంగా మేము కలిసి అధిగమించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ పాఠశాలల యొక్క స్ట్రెంత్ పెంచాలి. గతంలో చూసినట్లయితే ఒక్కొక్క పిల్లవానికి ప్రభుత్వం వెచ్చించేటటువంటి అమౌంట్ ఏంటంటే 1,20,000 ఉండేది. అయితే గత సంవత్సరము మనకు 24, 25, 26 విద్యా సంవత్సరం లోపల మనకు దాదాపు ప్రభుత్వ పాఠశాల లోపల స్టేట్ మొత్తం లోపల ఉన్న పాత కంటే కూడా 72,000 మంది అదనంగా జాయిన్ కావడం వల్ల ఆ యొక్క గవర్నమెంట్ ఇచ్చేటటువంటి మొత్తం ఒక విద్యార్థి మీద ఖర్చు ఎంత అయితే ఉందో అది 1,07,000 అయింది. 1,20,000 వెళ్ళి, అంటే ఇక్కడ సంఖ్య పెరగడం వల్ల ప్రభుత్వం యొక్క వెచ్చించేటటువంటి డబ్బు ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. చాలా మంచిగా అది మన ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఉపయోగపడే విధంగా ఆ రకంగా మరి విద్యార్థుల సంఖ్య పెంచితే మన గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అన్ని ఈ లబ్ధి ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు అందుతాయి. సో కాబట్టి మరి మీరంతా కూడా మా పాఠశాలల్లో విద్యార్థులను జాయిన్ చేసి మరి మీరంతా కూడా మీ యొక్క ప్రాధాన్యతను మరి ఇనుమడింపజేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరికర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు వైద్యులు డాక్టర్ హరికాంత్ రెడ్డికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. వెల్లండ మండలానికి చెందిన డాక్టర్ హరికాంత్ రెడ్డిని కాంగ్రెస్ డాక్టర్ సెల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ భరత్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం సోమవారం తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ నాయకులు మరియు కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టెడ్డి నారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ బలోపేతం కోసం డాక్టర్ సెల్ ను మరింత చురుకుగా నిర్వహించేందుకు కృషి చేస్తానని డాక్టర్ హరికాంత్ రెడ్డి పేర్కొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.